హలో గైస్, నా పేరు విజయ్. ఈరోజు మనం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ గురించి నేర్చుకుందాం. ఇది నీట్కి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లెసన్ స్టార్ట్ చేస్తే, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈవెన్ లార్జెస్ట్ స్టార్ట్ దేర్ లైఫ్ ఫ్రమ్ సింగిల్ సెల్. ఒక మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అయినా లేకుంటే ఒక నార్మల్ సింగిల్ సెల్ అయినా ఒక సెల్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది అన్నీ నేను రాసినవన్నీ ఎన్సీఆర్టీ లైన్స్. సో ఇది ఒక్కటి చదివినా మీకు ఎన్సీఆర్టీ ప్రతి పాయింట్ కవర్ అయిపోతుంది. ఇందులో మనం సెల్ సైకిల్, సెల్ డివిజన్ గురించి మాట్లాడదాం. అసలు సెల్ సైకిల్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఒక కంప్లీట్ రొటేషన్ ఏమంటాం మనం, సర్కిల్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అంటాం. సేమ్ ఇంతే, ఒక సైకిల్ స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడి నుంచి వచ్చిందో సేమ్ అలాగే రిపీట్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసామనుకోండి, పేరెంట్ నుంచి కిడ్ వస్తుంది. కిడ్ గమ్మున ఉంటాడా, వాటిలో గ్రోత్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, దాని తర్వాత రిప్రొడక్షన్ ఏజ్ కూడా వస్తాడు. అప్పుడు రిప్రొడక్షన్ ఏజ్కి వచ్చినప్పుడు ఏమవుతాడు, వాడి ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ కిడ్స్ ప్రొడ్యూస్ అవుతారు. సో ఇదంతా ఒక లైఫ్ సైకిల్ అనమాట. కనిపిస్తుందా? ఆల్ సెల్స్ రిప్రొడ్యూస్ బై డివిజన్ ఇంటూ టూ, విత్ ఈచ్ ఏ పేరెంట్ సెల్ కెన్ గివ్ రైస్ టు టూ డాటర్ సెల్స్ ఈచ్ టైమ్ దే డివైడ్. ఇలాంటి మీనింగ్ ఏంటంటే, ఒక సెల్ రెండుగా డివైడ్ అయిందంట. ఇక్కడ కనిపిస్తుందా? ఒక సెల్ రెండుగా డివైడ్ అయ్యింది. ఒక పేరెంట్ సెల్ 46 క్రోమోజోమ్స్ ఉంటే, డాటర్ సెల్స్లో 23 క్రోమోజోమ్స్ ఒక సెట్టు, ఇంకో 23 క్రోమోజోమ్స్ ఒక సెట్టు. ఇగో బాగా చూడండి, ఆల్ సెల్స్ రీప్రొడ్యూస్ బై డివిజన్ ఇంటూ టూ విత్ ఈచ్ పేరెంట్ సెల్ గివ్స్ రైస్ టు 2. ఇప్పుడు ఏవైతే డాటర్ సెల్స్ 23 క్రోమోజోమ్స్ నుంచి ఒక సెట్గా మారినాయో అవి మళ్ళీ డివైడ్ అవుతాయంట. అంటే 23 క్రోమోజోమ్స్ డెవలప్ అయ్యి అది రిప్రొడక్షన్ ఏజ్ కెపాసిటీ వచ్చినప్పుడు మళ్ళీ రిప్రొడ్యూస్ అయ్యి ఇంకో 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయంట. న్యూ ఫార్మ్డ్ డాటర్ సెల్స్ కెన్ దెన్ సెల్ఫ్ గ్రో అండ్ డివైడ్, గివ్స్ రైస్ టు న్యూ సెల్ population that is formed by the growth and division of single parent cell and its progeny. అంతే కదా. ఇప్పుడు ఒక సెల్, ఆ సెల్ నుంచి ఒక న్యూ సెల్ ఫామ్ అయింది. ఆ న్యూ సెల్కి గ్రోత్ అయ్యి డెవలప్ అయ్యి దానికి ఒక పొటెన్షియల్, అంటే సెల్ ఒక గ్రోత్ రిప్రొడక్షన్ ఏజ్ యొక్క పొటెన్షియల్ వచ్చి దాని గ్యామెట్స్ ఫామ్ అవ్వడం వల్ల అది కొత్త లైఫ్కి ప్రాణం ఇవ్వగలదు అనమాట. సో ఈ సెల్ సైకిల్ అంటే ఏంటంటే, ఒక సెల్ అది రిప్రొడక్షన్ కెపాసిటీకి వచ్చి ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ చేసింది. అదే ఆఫ్ స్ప్రింగ్ దానికి రిప్రొడక్టివ్ కెపాసిటీ వచ్చి అది ఇంకో కొత్త ఆఫ్ స్ప్రింగ్ని ప్రొడ్యూస్ చేసిందంట. సో ఇదంతా కలిసి సెల్ సైకిల్. సెల్ సైకిల్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ ఇన్ 24 hours. ఒక 24 గంటల్లో ఒక సెల్ సైకిల్ కంప్లీట్ అవుతుందంట మనుషుల్లో. అదే ఈస్ట్లో చూస్తే 90 minutesలోనే ఒక సెల్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. సెల్ ఫేస్ అంటే ఏం లేదంటే సెల్ సైకిలే. సెల్ సైకిల్ రెండుగా డివైడ్ అవుతుంది. ఒకటి ఇంటర్ఫేస్ గాను, ఇంకోటి ఎం ఫేస్ గాను. ఎం ఫేస్ని క్యారియోకైనసిస్ అంటారండి, లేకుంటే ఈక్వేషనల్ డివిజన్ అన్న కూడా అంటారు. 95% ఇంటర్ఫేసే ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎం ఫేస్ చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఇంటర్ఫేస్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనే సీక్వెన్స్ ఒకసారి అడుగుతారు, ఆ సీక్వెన్స్ చూద్దాం. ఇంటర్ఫేస్లో ఉన్న సీక్వెన్స్ G1 ఫేస్, ఎస్ ఫేస్ ఆర్ సింథసిస్ ఫేస్ ఆర్ G2 ఫేస్. ఎం ఫేస్లో ఏమేమి ఉంటాయి? ప్రోఫేస్, మెటాఫేస్, అనాఫేస్, టీలోఫేస్. ఇవి సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ సీక్వెన్స్ అడుగుతారా? అసలు చాలా చిన్నవి క్వశ్చన్స్, అంటే నీట్లో ఏమని జరగచ్చు, చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఎలా అడుగుతారంటే, విచ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఇంటర్ఫేస్, విచ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎం ఫేస్, ఇలాంటి చిన్న క్వశ్చన్స్ కూడా ఛాన్స్ ఉంటుందండి. మనం ఛాన్స్ తీసుకోలేం కాబట్టి, నీట్కి వాడు ఎలా ఇస్తాడో తెలియదు కాబట్టి మనం నేర్చుకోవాల్సిందే. ఇంటర్ఫేస్. అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంది? ఇంటర్ఫేస్ ఈజ్ ఎ ఫేస్ బిట్వీన్ టూ మైటాటిక్ డివిజన్స్. 2 మైటాటిక్ డివిజన్స్ మధ్య జరిగేదే ఇంటర్ఫేస్ అంట. ఇంటర్ఫేస్లో ఏమేమి ఉంటాయంటే G1 ఫేస్, ఎస్ ఫేస్, G2 ఫేస్. ఈ సీక్వెన్స్ ఇందాకే చూసాం. అసలు G1 ఫేస్లో ఏం జరుగుతుంది, ఎస్ ఫేస్లో ఏం జరుగుతుంది, G2 ఫేస్లో ఏం జరుగుతుందో చూసుకుందాం. G1 ఫేస్ ప్రజెంట్ బిట్వీన్ ఎం ఫేస్ అండ్ ఎస్ ఫేస్. ఇప్పుడు G1 ఫేస్ ఎక్కడ ఉంటుంది అంటే, ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం ఒకసారి, క్లారిటీ వస్తుంది. G1 అని కనపడుతుందా, అది G1 ఫేస్. ఎక్కడుంది? ఎస్ ఫేస్కి మధ్యలో ఇంకా మైటాటిక్ డివిజన్ అంటే న్యూక్లియర్ డివిజన్ అని కనబడుతుందా, మొత్తం దాని మధ్యలో ఉంది, కనబడుతుందా? సో G1 ఫేస్ ప్రజెంట్ బిట్వీన్ ఎం ఫేస్ అండ్ ఎస్ ఫేస్. ఇక్కడ సెల్ డివిజన్ ఎక్కువ జరుగుతుందండి. సెల్స్ ఆర్ మెటబాలికలీ యాక్టివ్.
అక్కడ కంటిన్యూస్గా గ్రో జరుగుతుంది. అన్ని గుర్తు పాయింట్లు ఎట్టుండే వట్టే బట్టి పట్టాలండి. ఇంకా ఎస్ ఫేస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్స్ బిట్వీన్ G1 అండ్ G2 ఫేస్ మధ్యలో ఉంటుంది. ఇది చాలా స్పెషల్, ఎందుకంటే ఇక్కడ మాత్రమే డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. వేరే ఎక్కడ డిఎన్ఏ రిప్లికేషన్ జరగదు. ఓన్లీ ఎస్ ఫేస్లో మాత్రమే డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. అండ్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిఎన్ఏ మాత్రమే రిప్లికేట్ అవుతుంది, క్రోమోజోమ్స్ కాదు. అండ్ ఎస్ ఫేస్లో హిస్టోన్ కూడా సింథసిస్ అవుతుంది. G2 ఫేస్ ఎక్కడ ఉంటుంది అంటే G2 ఫేస్ బిట్వీన్ ఎస్ ఫేస్ అండ్ ఎం ఫేస్. ఎం ఫేస్ ఇప్పుడు ఇందాకే చెప్పినావు కదా అంటే కాదండి, ఇక్కడ ఎం ఫేస్ అంటే ఇలా కూడా చెప్పొచ్చు. G2 ఫేస్ ఎక్కడ ఉందంటే ఎస్ ఫేస్కి, దాని తర్వాత నెక్స్ట్ మైటాటిక్ డివిజన్కి స్టార్ట్ అవుతుందా ఎం ఫేస్, ఆ ఎం ఫేస్ మధ్యలో ఉందండి G2 ఫేస్. సో G2 ఫేస్ ఎక్కడ ఉందంటే బిట్వీన్ ఎస్ అండ్ ఎం ఫేస్. ఎం ఫేస్ ఇది స్టార్ట్ అవుతుంది చూసినారా, స్టార్టింగ్ ఆ ఎం ఫేస్ అనమాట. ఇందులో ఏం జరుగుతుంది అంటే సేమ్ G1 ఫేస్లో ఏం జరుగుతుంటుంది ఇందులో కూడా అదే జరుగుతుంటుంది, కానీ కొంచెం డిఫరెంట్. ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఎం ఫేస్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సినవన్నీ ఇందులో జరుగుతాయి. ఇందులో కూడా సెల్ గ్రోత్ కంటిన్యూస్ జరుగుతుంటుంది, సైటోప్లాస్మిక్ గ్రోత్ ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది, సెల్స్లో ఎంజైమాటిక్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి G2 ఫేస్లో. ఎందుకంటే ఎం ఫేస్కి డివిజన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకునేది G2నే. సెల్ సైకిల్లో G0 అని కూడా ఉంటుంది. అసలు G0 ఎక్కడ ఉంటుంది అంటే కనపడుతుందా, ఇది G0 ఫేస్. ఇప్పుడు బయట G0 ఫేస్ బయట కనపడుతుందని చెప్పి అందరు చాలా వరకు ఇది సెల్ సైకిల్లో ఇన్వాల్వ్ అయి ఉండదు, ఇది సెల్ సైకిల్లో ఇంటర్ఫేస్లో ఉండదు అనుకుంటారు. కానీ ఇది కూడా G0 ఫేస్ అనేది సెల్ సైకిల్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ అయ్యే ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. G0 ఫేస్ని క్యూసెంట్ ఫేజ్ అంటారండి. ప్లాంట్స్లో మనం చూస్తాం, ఒక ప్లాంట్ చాలా పెద్ద జరుగుతుంటుంది, దాంట్లో ఖచ్చితంగా ఎందుకంటే మెరిస్టమాటిక్ సెల్స్ ఉంటాయి కాబట్టి కంటిన్యూగా డివైడ్ అవుతుంటాయి. మనలో అలాంటి కెపాసిటీ లేదు, మనం అనిమల్స్లో కంటిన్యూ గ్రోత్ జరగదు, కానీ సెల్స్ డివైడ్ అవుతాయి. ఎప్పుడు అకేషనల్గా, ఎప్పుడైనా మనకి ఇంజరీస్ జరిగినా, లేకుంటే సెల్స్ డెడ్ అయిపోయినా. మన చర్మం ఉంటుంది కదా, ఇప్పుడు ఇంజరీ అయిందనుకో చర్మం మీద మళ్ళీ కొత్త చర్మం వస్తుంది. ఎలా వస్తుంది? సెల్ డివిజన్ వల్ల. సో ఈ Q0 సెల్స్లో ఏవైతే సెల్స్ డివైడ్ అయిపోకుండా ఉంటాయో ఆ సెల్స్ అన్నీ పోయి G0 ఫేస్లో కూర్చుంటాయి. అంటే G0 ఫేస్ కూడా యాక్టివే, కానీ నో లాంగ్ ప్రొలిఫరేట్. చూడండి ఎన్సీఆర్టీలైనా ఇట్ ఈస్ అన్ యాక్టివ్ స్టేట్, రిమైన్స్ మెటబాలికలీ యాక్టివ్ బట్ ఇట్ నాట్ లాంగర్ ప్రొలిఫరేట్. అంటే ఇప్పుడు సెల్స్ అన్నీ చచ్చిపోయినాయి అనుకోండి, కొత్త చర్మానికి ఇందులో ఉన్న అంటే డివిజన్ కాకుండా ఉండే G0 ఫేస్లో ఉంటాయి కదా, డివిజన్ కావాలని చెప్పి G0 నుంచి G1కి వస్తాయి అనమాట. ఇప్పుడు డివిజన్ జరిగి సెల్స్ మొత్తం ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన బాడీ అంతా బాగా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, అప్పుడు సెల్ డివిజన్ కోసం అవసరం లేదు, ఎందుకంటే చర్మం బాగుంది. కానీ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే G0 ఫేస్ని ఇంక్లూడ్ చేస్తాం. చర్మం అంతా బాగుంది అనుకోండి, ఇంకా G0 ఫేస్లో నుంచి సెల్స్ బయటకు వచ్చి డివిజన్ అయ్యే పని ఏముంటుంది. సో ఏవైతే డివిజన్ కాకోకుండా ఉంటాయో అవన్నీ G0 ఫేస్లోకి వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడికి వస్తే ఇవి కొన్ని విఐపి పాయింట్స్ అండి. మనకి ఇవి తెలుసుకున్న కార్యోకైనసిస్, సైటోకైనసిస్, అసలు ఇలా టర్మ్స్ అనేవి ఏంటివి, అసలు ఏం ఎలా ఫామ్ అవుతాయి, దానివల్ల యూజ్ ఏంది మనం తెలుసుకోవాలి. కార్యోకైనసిస్ అంటే ఏం లేదు, అది న్యూక్లియర్ డివిజన్. న్యూక్లియస్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్, న్యూక్లియోలస్ అలా చాలా ఉంటాయి. సో ఆ న్యూక్లియర్ డివిజన్ జరగడాన్ని కార్యోకైనసిస్ అంటారు. మనం ఎం ఫేస్లోనే చూస్తాం, దాన్ని న్యూక్లియర్ డివిజన్ అంటాం. ఎందుకు? ఒక సెల్ రెండు న్యూక్లియస్గా ఫామ్ అయ్యి రెండు వేరేగా అయ్యి రెండు డాటర్ సెల్స్గా ఫామ్ అవుతుంది. సో ఇది అంతే, కార్యోకైనసిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియర్ డివిజన్. ఎందుకు? సపరేషన్ ఆఫ్ న్యూక్లియై. సో ఇప్పుడు ఎన్సీఆర్టీ లైన్ చూద్దాం. న్యూక్లియర్ డివిజన్ ఇక్కడ. ఇంకా సైటోకైనసిస్ అంటే డివిజన్ ఆఫ్ సైటోప్లాజం డివిజన్ జరుగుతుంది, సైటోప్లాజం రెండుగా మారుతుంది. ఎన్సీఆర్టీలో ఒక బాక్స్ లాగా ఒకటి వేసి కలర్ బాక్స్లో వేసి క్వశ్చన్ ఇచ్చినారు. సో ఆనియన్ రూట్ సెల్కి 16 క్రోమోజోమ్స్ ఉంటాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 16. నార్మల్గానే 16 ఉంటాయి. ఒకవేళ వాళ్ళు డిప్లాయిడ్ అని ఇచ్చారనుకోండి 32. అసలు ఆ డిప్లాయిడ్, హెప్లాయిడ్ అవేంటివి అంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే జస్ట్ కార్యోకైనసిస్, సైటోకైనసిస్ అంటే ఏంటి దాని గురించి బ్రీఫ్గా ఒకసారి చెప్పేస్తాను ఏంటంటే, కార్యోకైనసిస్ అంటే ఏంటి? న్యూక్లియర్ డివిజన్, క్రోమోజోమ్స్ డివైడ్ అవుతున్నాయి. సైటోకైనసిస్ అంటే ఏంటి? సైటోప్లాజం డివైడ్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టేసుకో. చూసారా, ఇది G1 ఫేస్, ఇది ఎస్ ఫేస్, ఇది G2 ఫేస్, ఇదంతా ఇంటర్ఫేస్. ఇదంతా G1, S, G2. మళ్ళీ
ఇవన్నీ చూసాం ప్రోఫేస్ నుంచి టీలోఫేస్ వరకు మొత్తం క్యారియోకైనసిస్ అంటే న్యూక్లియర్ డివిజన్. ఇది ఏంటి అంటే మైటాటిస్ డివిజన్, ఈక్వేషనల్ డివిజన్ అంటారు. మైటాటిస్ అంటే ఏమేమి ఉంటాయంటే ప్రోఫేస్, మెటాఫేస్, ఎనాఫేస్, టీలోఫేస్ ఫాలోడ్ బై సైటోకైనసిస్. ఇది గుర్తుపెట్టుకోవాలా. మైటాటిక్ డివిజన్లోకి వచ్చేద్దాం. మైటాటిక్ డివిజన్లో ఫస్ట్ ఏది అంటే మనం తెలిసేది ప్రోఫేస్. అసలు ప్రోఫేస్ కన్నా ముందు మనం ఒకసారి అసలు డిప్లాయిడ్ అంటే ఏంటి, హెప్లాయిడ్ అంటే ఏంటి ఒకసారి చూసుకుందాం. డిప్లాయిడ్ అంటే 2n కండిషన్, హెప్లాయిడ్ అంటే n కండిషన్. అసలు 2n అంటే డిప్లాయిడ్ ఏంది, n అంటే హెప్లాయిడ్ ఏంది అని అంటారు. సో దానికోసం నీట్గా వచ్చేద్దాం, స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి వద్దాం. బేసిక్ నుంచి సరే, ఇది టర్మ్స్ నుంచి వద్దాం. ఫస్ట్ ఇది కనబడుతుందా మీకు, ఈ మధ్యలో బాగా పెద్దంగా, దీన్ని సెంట్రోమియర్ అంటారు. దీనికి అటాచ్ అయ్యి క్రోమాటిడ్ ఉంది, బాగా క్రోమాటిడ్. దీని సెంట్రోమియర్కి అటాచ్ అయ్యి ఒక డిస్క్ షేప్లో ఉంది. డిస్క్లో కనబడుతుంది, నా డయాగ్రామ్ అటు ఉంది కానీ అది డిస్క్ షేపు. దీన్ని కైనెటోకోర్ అంటారు. ఇది సెంట్రోమియర్కి అటాచ్ అయి ఉంటుంది. క్రోమాటిడ్ కూడా సెంట్రోమియర్ అటాచ్ అయి ఉంటుంది. ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్. ఇవి రెండు నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్, గుర్తుపెట్టుకోండి. దీనికి సపరేటు, ఇది సపరేటు. ఇది సిస్టర్ క్రోమాటిడ్. ఇదేంటిది, రెండు ఒకేలా ఉన్నాయి. ఇందాకే చెప్పినావుగా ఇదొక సపరేట్ అదొక సపరేట్. నాన్ సిస్టర్ క్రోమాటిడ్ అన్నావు, ఇప్పుడు ఎందుకు సిస్టర్ క్రోమాటిడ్ అంటున్నావు అంటే అవునండి సిస్టర్ క్రోమాటిడ్. ఎందుకంటే సేమ్ క్రోమో అంటే ఇది ఒక క్రోమాటిడ్, ఇంకో క్రోమాటిడ్ ఎక్కడ అటాచ్ అయినాయి అంటే సెంట్రోమియర్, ఒకే సెంట్రోమియర్కి అటాచ్ అయ్యేవి సిస్టర్ క్రోమాటిడ్స్. డిఫరెంట్గా ఉండే అంటే ఇప్పుడు ఒక క్రోమాటిడ్ ఉంది, ఇంకో క్రోమాటిడ్ ఉంది, అదొక సెంట్రోమియర్కి అటాచ్ అయింది, ఇది ఒక ఇంకో సెంట్రోమియర్కి అటాచ్ అయింది. సో రెండు డిఫరెంట్ సెంట్రోమియర్స్కి అటాచ్ అయినాయి కాబట్టి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్. కనబడుతున్నాయి మీకు రెండు సెంట్రోమియర్స్, ఒక సెంట్రోమియర్ ఉంది, ఇంకో సెంట్రోమియర్కి ఇంకో సెంట్రోమియర్ ఉంది. రెండు ఏంటివి అంటే నాన్ సిస్టర్. ఇప్పుడు ఒకే సెంట్రోమియర్కి రెండు క్రోమాటిడ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటామంటే సిస్టర్ క్రోమాటిడ్. ఇప్పుడు ఎస్ ఫేస్లో మనం చెప్పుకున్నట్టు ఎస్ ఫేస్లో డిఎన్ఏ డబల్ అవుతుంది, క్రోమోజోమ్స్ మాత్రం అలాగే ఉంటాయి అన్నాం. సో అసలు డిఎన్ఏని ఎలా సింబలైజ్ చేస్తాం, క్రోమోజోమ్స్ని ఎలా సింబలైజ్ చేస్తాం, న్యూక్లియస్ని ఎలా సింబలైజ్ చేస్తాం ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ చూశారనుకోండి, ఎన్ అనేది క్రోమోజోమ్, సి అనేది డిఎన్ఏ. ఈ రెండు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్ అనేది ఏంటంటే క్రోమోజోమ్, సి అంటే డిఎన్ఏ. ఇప్పుడు ఒకటి కనబడుతుందా మీకు ఇక్కడ సెంట్రోమియర్, ఒకటే సెంట్రోమియర్ ఉంది ఇక్కడ కనబడుతుందా, ఒకే సెంట్రోమియర్ ఉంది. సో ఎన్ ఇది ఒక క్రోమాటిడ్ మాత్రమే. ఇదంతా ఒక షేపు, ఇది కనబడుతుందా ఇలా, అదంతా కనబడుతుందిగా, అదొక క్రోమాటిడ్. సో 1C. సెకండ్ దాంట్లో చూస్తే రెండు కనబడుతున్నాయి, మీకు కనబడుతున్నాయా, రెండు క్రోమోజోమ్స్ కనబడుతున్నాయి, రెండు క్రోమాటిడ్ కనబడుతున్నాయి. సో 2N 2C. ఇది 2N 2C ఎస్ ఫేస్లో పోయింది అనుకోండి, ఏమవుతుంది, డిఎన్ఏ డూప్లికేషన్ జరుగుతుంది. కానీ సెంట్రోమియర్స్ అలాగే ఉంటాయి. అంటే రెండు సెంట్రోమియర్లు ఉన్నాయిగా, అవి అలాగే రావాలా. ఎందుకంటే రెండు సెంట్రోమియర్లు ఉన్నాయిగా, అలాగే వచ్చింది. కనబడుతుంది 2N 4C. రెండు క్రోమోజోమ్స్ మధ్యలో ఉండేవి ఎలా చేంజ్ కాలేదు, కానీ క్రోమాటిడ్ అనేవి డూప్లికేషన్ జరిగి సిస్టర్ క్రోమాటిడ్స్లో ఫామ్ అయినాయి. మీకు కనబడుతున్నాయా? సో ఇక్కడ మీరు దీన్ని చూసి డయాగ్రామ్ చూసి కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏంది N1C ఉంది, 2N 2C ఉంది అంటే జస్ట్ నేను రాసిన ఎగ్జాంపుల్కి. ఫస్ట్ ఎన్లో ఎలా ఉంటుంది, సి ఎలా ఉంటుంది, 2Nలో అంటే 2C ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఇది ఉంది కదా 2N 2C. ఎస్ ఫేస్లో పోయిందనుకో ఎలా చేంజ్ అవుతుందని ఇక్కడ ఉంది 2C. ఇది ఈ సి పోయినప్పుడు ఏమవుతుంది, క్రోమోజోమ్స్ ఎన్ అనేది అలాగే ఉంటుంది. కానీ 2C ఎందుకు వచ్చిందంటే రెండు అంటే డిఎన్ఏ డూప్లికేషన్ జరిగి క్రోమాటిడ్ అనేవి రెండు అయినాయి. కనబడుతుంది 2C. ఇదిగోండి, ఇదొకటి ఇది ఇంకొకటి. సో 2C. ఇప్పుడు మైటాసిస్కి వచ్చేద్దాం. మైటాసిస్ అనేది ఈక్వేషనల్ డివిజన్. మనం డయాగ్రామ్స్ నీట్గా నేను బాగా చక్కగా నీట్గా డయాగ్రామ్స్ చేశాను. ఫస్ట్ డయాగ్రామ్స్ మాట్లాడదాం. డయాగ్రామ్స్లోనే మ్యాటర్ చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ మీకు విజువల్గా ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ అవి వెనకాల పెట్టి రాసున్నా. సో ఆ వెనకాల కూడా చూసి నేను నీట్గా చెప్తాను. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నా మీకు బెనిఫిట్ అవుతుంది. ఇదిగోండి,
ఇది ప్రోఫేస్ కాదు, యాక్చువల్లీ ఇది ఇంటర్ఫేస్లో జరిగేది. ఇంటర్ఫేస్లో ఇలా ఉంది, న్యూక్లియస్ ఉంది, సెల్ ఆర్గనల్స్ ఉన్నాయి, సైటోప్లాజం ఉంది. ఎప్పుడైతే ప్రోఫేస్కి పోయిందో అప్పుడు కండెన్సేషన్ ఫామ్ అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్న 2n4c కండిషన్ ఉంది ఇక్కడ. బాగా చూడండి, 2n4c అంటే 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి, 4 క్రోమాటిడ్ ఉన్నాయి. కనబడుతుందా? కనబడుతుంటుంది అండి. మీకు ఇంత చెప్పినా కూడా అర్థం అవ్వకుంటే ఇంకా వేస్ట్ మీరు. ఈ ప్రోఫేస్ నుంచి మెటాఫేస్కి ప్రోఫేస్కి ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ప్రోఫేస్లో ఎట్ట పడితే ఎట్టుంటాయి క్రోమోజోమ్స్. నేను మీకు ఎన్సీఆర్టీ డయాగ్రామ్ చూపిస్తాను, నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మెటాఫేస్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, కరెక్ట్ సెంటర్లో వచ్చిండే ఒక సెంటర్లో మనం ఒక లైన్ వేసాం అనుకోండి. ఇప్పుడు క్రోమోజోమ్స్ అన్నీ, క్రోమోజోమ్స్ 2 ఉన్నాయిగా, 2 మధ్యలో ఉంటాయి. ఆ లైన్కి మధ్యలో కనబడుతుందా? జూమ్ చేస్తా చూడండి. ఇదిగోండి, నేను డాట్ బాగా గట్టిగా హార్డ్గా రుద్దాను. ఇదిగోండి, ఇదొకటి మధ్యలో ఉంది, లైన్కి మధ్యలో కనబడుతుందా? ఇది దాని నుంచి ఎనాఫేస్ ముఖ్యమండి. ఎందుకంటే ఇందులోనే సెంట్రోమియర్ డివైడ్ అవుతాయి. సెంట్రోమియర్ డివైడ్ అవ్వడం వల్ల ఎన్ని సెంట్రోమియర్స్ ఫామ్ అవుతాయి అంటే 4 ఫామ్ అవుతాయి. ఇక్కడ 2గా ఉండేది. రెండిట్లో నేనేం చెప్పా, మెటాఫేస్ సెంట్రోమియర్ మధ్యలో ఉందిగా, ఆ మధ్యలో ఉండడం వల్ల 2 ఉన్నాయి. రెండింటిని తీసుకొని మధ్యలో కట్ చేస్తే ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. సో ఈడ కూడా అంతే, 4 వచ్చేసినాయి. కానీ ఇక్కడ స్పాట్ ఉంది చూసారా, ఇది బాగా కనబడుతుందా మీకు? ఇది దీని గురించి మా మ్యాటర్లు చెప్తాను, అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎనాఫేస్ వచ్చిన తర్వాత ఇలా అన్ని సెల్ ఆర్గనల్స్ అవన్నీ ఫామ్ అయిపోయి ఇలా మారిపోద్ది అనమాట. ఏం లేదు, జస్ట్ నేను ఇది ఉంది చూసారా, ఇది తీసేసాను అంతే. అది తీసేసి ఇలా 2 ఫామ్ అయ్యి దానికి ఒక బాక్స్ పెట్టేసాను. ఇది ఒక సెల్ ఆర్గనల్ ఫామ్ అయింది, ఇది ఒక సెల్ ఆర్గనల్ ఫామ్ అయింది. వీడి వరకు టీలోఫేస్ అండి. అంటే న్యూక్లియర్ డివిజన్, క్రోమోజోమ్స్ అన్ని డివిజన్ అయినాయి, క్రోమోజోమ్ డివిజన్. ఇప్పుడు సైటోప్లాజం డివిజన్ కావాలి కదా, ఎందుకండి సైటోకైనసిస్ ఫాలో అయింది. ఈ 2 డివైడ్ అయిపోయి 2n2c ఇది ఇందాక 4c 4n ఉంది. ఇప్పుడు ఇందులో 2n2c ఫామ్ అయింది. అంటే ఇక్కడ కనబడుతుందా? ఇది ఎనాఫేస్లో డివిజన్ జరిగిన తర్వాత టీలోఫేస్ జరిగింది. టీలోఫేస్లో సెల్ ఆర్గనల్స్ ఫామ్ అయినాయి. సెల్ ఆర్గనల్స్ ఇదొక సెల్. సైటోప్లాజం ఈ రెండింటిని సైటోప్లాజం డివైడ్ చేసింది. ఈ సైటోప్లాజం నుంచి ఇదొకటి ఇలా డివైడ్ అవ్వడం వల్ల హాఫ్ అయిపోయినాయి అనమాట. డిఎన్ఏ హాఫ్ అయింది. మన ఇనీషియల్గా ఎంత ఉంది? 4 ఉంది డిఎన్ఏ, కానీ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి 2 మాత్రమే ఉంది. సో డిఎన్ఏ అనేది హాఫ్ అయింది. క్రోమోజోమ్స్ అలాగే ఉన్నాయి చూసారా, 2n క్రోమోజోమ్ ఉందా, లాస్ట్కి వచ్చేసరికి 2n క్రోమోజోమ్ ఉంది. సో అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ హాఫ్ అయిందని చెప్పొచ్చు ఇక్కడ. ఇప్పుడు మ్యాటర్కి వచ్చామనుకోండి, అసలు ఏంది ఎలా చదవాలంటే నీట్గా పాయింట్ రాశాను. ఇది ఒక్కటి చదువుకోండి, నేను చెప్పేది వినండి, చాలా సరిపోతుంది. ప్రోఫేస్ అంటే కాంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎట్ట పడితే అట్ట ఉంటాయి. అవి కాంపాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఒక పర్టికులర్ షేప్లో రావడాన్ని కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటారు, కాంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్ అంటారు. ఈ ప్రోఫేస్లో ఏం జరుగుతుందంటే డిసపియరెన్స్ ఆఫ్ ఆర్గనల్స్, అంటే ఏవి సైటోప్లాస్మిక్ రెటికులం అవ్వండి, ఎండోప్లాస్మిక్ రెటికులం, గ్లోగి కాంప్లెక్స్, ఇలా ఏ ఉన్న కాంప్లెక్సెస్ బాడీ ఆర్గనల్స్ అన్నీ మాయమైపోతుంటాయి. న్యూక్లియస్ మెంబ్రెయిన్ మాయమైపోతుంది, న్యూక్లియర్ ఎన్వలప్ మాయమైపోతుంది. ఇందులో ఎస్టర్స్ అనేవి 2 ఫామ్ అవుతాయి. ఆ 2 కలిసి స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవుతుంది. నేను ఇందాకే చెప్పినాగా, ఇడుకొని వస్తాను చూడండి. నేను ఇలా గీసాను చూడండి, కైనటోకోర్కి ఇక్కడ అటాచ్ అయింది. ఇది ఇలా పైకి వచ్చేసినాయి. ఇవి స్పిండిల్ ఫైబర్స్ అనమాట. ఇవి స్పిండిల్ ఫైబర్స్. ఇక్కడ కూడా ఉంటాయి చూడండి స్పిండిల్ ఫైబర్స్. ఇది పోల్, ఇదొక పోల్. మనకి అర్త్లో నార్త్ పోల్ ఎట్టుంటుంది, సౌత్ పోల్ ఎట్టుంటుంది అట్ట పోల్స్ వైపు లాక్కుంటుంది అని చెప్తారనమాట. ఎనాఫేస్కి రండి. స్పిండిల్ ఫైబర్స్ అటాచ్డ్ టు కైనటోకోర్. ఇందాకే చెప్పాం, సెంట్రోమియర్ ఉంటుంది, సెంట్రోమియర్ పక్కనే డిస్క్ షేప్లో కైనటోకోర్స్ ఉంటాయి. స్పిండిల్ ఫైబర్స్ అనేవి పోలార్ దగ్గర నుంచి కైనటోకోర్కి అటాచ్ అయ్యి అవి సరిగ్గా ఫామ్ అయిన క్రోమోజోమ్స్ని ఒక ఆర్డర్లో తీసుకొని వస్తాయి. ఏ ఆర్డర్లోకి అంటే ఈక్వేటర్ పోల్ దగ్గర మనం మాట్లాడుకున్నట్టు సెంటర్కి తీసుకొని వస్తాయి. ఇదే చెప్పాను, స్పిండిల్ ఫైబర్స్ అటాచ్డ్ టు కైనటోకోర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మూవ్స్ టు స్పిండిల్ ఈక్వేటర్ అంటే మధ్యలో ఉంటుంది. మన అర్త్కి కూడా మధ్యలో ఉంటుంది కదా, సేమ్ అలాగే ఈక్వేటర్ అండ్ అలైన్డ్ అలాంగ్ మెటాఫేసిక్ ప్లేట్. ఏం లేదు, ఆ ఈక్వేటర్ అని చెప్పి చూసాము లైన్, ఆ లైనే మెటాఫేసిక్ ప్లేట్ అని చెప్తున్నాం మనం అండి, అంతే. ఎనాఫేస్కి వచ్చామనుకోండి, సెంట్రోమియర్ స్ప్లిట్టింగ్. నేను చెప్పా ఇందాకే, 2 సెంట్రోమియర్స్ ఉంటే స్ప్లిట్ అయ్యి 4 అయిపోయినాయి. అంటే ఎనాఫేస్లో సెంట్రోమియర్ స్ప్లిట్ జరుగుతుంది, క్రోమాటిడ్ సపరేట్ అవుతాయి నిజమేగా.
సెంట్రోమియర్కి అటాచ్ అయ్యేది క్రోమాటిడ్. ఆ సెంట్రోమియర్ డివైడ్ అయితే ఇప్పుడు దానికి అటాచ్ అయిన క్రోమాటిడ్ కూడా డివైడ్ అవుతాయిగా. సో అందుకు క్రోమాటిడ్ డివిజన్ అని చెప్పినాము. ఇట్ మూవ్స్ ఆపోజిట్ సైడ్ పోల్స్. ఎనాఫేస్లో ఆపోజిట్ అని గుర్తు పెట్టుకుంది. ఎప్పుడైనా మన క్వశ్చన్లో ఆపోజిట్ సైడ్కి మూవ్ అవుతున్నాయి, పోల్ సైడ్కి మూవ్ అవుతున్నాయి అంటే ఎనాఫేస్. టీలో ఫేస్ ఏంది అంటే ఇందులో ప్రోఫేస్కి రివర్స్ ఏమేమి జరుగుతున్నాయో ప్రోఫేస్లో అంటే సెల్ ఆర్గన్స్ డిసపియర్ అవ్వడం కానీ అలాంటివన్నీ ఇందులో ఏమవుతాయి, రీఫామ్ అవుతాయి, మళ్ళీ మనకి కనపడతాయి. సో క్రోమోజోమ్స్ అన్నీ క్లస్టర్గా ఒక ఆపోజిట్ పోల్స్, అంటే ఇప్పుడు పోల్స్ ఉన్నాయి కదా, నార్త్ పోల్ సౌత్ పోల్ అని చెప్తాం. అర్త్ అయితే ఇందులో అయితే ఈ పోల్స్ ఆపోజిట్ పోల్స్లో ఒక గుంపుగా ఒక ముద్దగా తయారయ్యి ఆపోజిట్ సైడ్స్కి వెళ్ళిపోతాయి అనమాట. ఆపోజిట్ సైడ్స్కి వెళ్ళిపోయినప్పుడు ఇండివిజువాలిటీ అంటే దాని ఐడెంటిటీ లాస్ట్ అవుతుంది. ఎలా డిస్క్రీట్ ఎలిమెంట్స్ లాగా దాని ఐడెంటిటీ లాస్ అయిపోయి న్యూక్లియర్ ఎన్వలప్, గ్లోగి కాంప్లెక్స్ బాడీ, ఎండోప్లాస్మిక్ రెటికులము, సో అలాంటివన్నీ మళ్ళీ రీఅపేర్ అయ్యి దానికి ఎన్వలప్ అయ్యి ఒక చూటి చక్కని సెల్గా ఫామ్ అవుతుంది. మేంగా మొత్తం కైటోకైనెసిస్ అయిపోయింది అనుకో, ఖచ్చితంగా సైటోకైనెసిస్ అవ్వాలి. సైటోకైనెసిస్ అనిమల్స్లో ఒకలా ఉంటుంది, ప్లాంట్స్లో ఒకలా ఉంటుంది. యానిమల్స్లో చాలా సింపుల్ అండి. ఇప్పుడు చూసారా ఈ పక్కన ఇది ఒక సెల్ ఆర్గనల్ అనుకోండి, ఇది ఫామ్ అయింది. ఇటు నుంచి ప్రెజర్ పడుతుంది, ఇటు పక్క నుంచి ప్రెజర్ పడుతుంది. రెండు ప్రెజర్ అవ్వడం వల్ల ఇలా ఉండేవన్నీ ఇవ్వండి ఇలా చక్ 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 అని చెప్పి ఇలా నొక్కేసాం అనుకోండి, ఈ పక్క నుంచి ఓడిపోతుంది, ఈ పక్క నుంచి ఒకటి వెళ్ళిపోతుంది. సో రెండు ఫామ్ అయినాయి. ఈ పక్క నుంచి ఇవ్వండి ఇదొకటి ఇలా వెళ్ళిపోయినప్పుడు రెండు ఫామ్ అయినాయి ఆర్గనల్స్. ప్లాంట్లో అలా కాదు. ప్లాంట్లో బయట నుంచి ప్రెజర్ రాదు, లోపల నుంచి ప్రెజర్ వస్తుంది. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇవ్వండి, లోపల ప్రెజర్ ఫామ్ అయ్యి ఇది ఇటు పక్క పోతుంటే ఇది ఇటు పక్క పోతుంటుంది, రెండు ప్లేట్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మారినప్పుడు ఒక ప్లేట్ లాంటిది ఫామ్ అవుతుంది. దాన్ని సెల్ వాల్ అంటాం. ఇప్పుడు మనము దాన్ని రీసెంట్గా మిడిల్ లామిలా అంటాం. ఈ మిడిల్ లామిలానే దానికి పోర్స్ ఉండడం వల్ల వేరే సెల్ నుంచి ఇంకో సెల్కి ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో మనం దీన్ని టెక్నికల్గా ఏమని పిలుస్తామంటే సెంట్రిఫ్యూగల్ అంటాం. ప్లాంట్స్లో మాత్రమే సెంట్రిఫ్యూగల్, మళ్ళీ యానిమల్స్లో సెంట్రిపిటల్. రెండు వేరే వేరే పదాలు గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు మైటాసిస్ సిగ్నిఫికెన్స్ అంటే యూజెస్. మైటాసిస్ ఏ దాంట్లో జరుగుతుంది, దానివల్ల యూజ్ ఏంటి మనం చెప్పుకున్నాం అనుకోండి. ఇది మైటాసిస్ డిప్లాయిడ్కి మాత్రమే స్పెసిఫిక్గా ఉంటుంది. రేర్ కేసులో హెప్లాయిడ్కి వస్తుంది. హెప్లాయిడ్స్ ఏ దాంట్లో ఉంటాయంటే ప్లాంట్స్లో ఉంటాయి. హనీబీస్లో కూడా ఏ దాంట్లో ఉంటాయి, మెయిల్స్లోనే ఉంటుంది. మెయిల్స్ అంటే ఏంటివి, వర్కర్ బీస్. అవి మళ్ళీ మనం ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈడికి వచ్చేయండి. అసలు సిగ్నిఫికెన్స్ మైటాసిస్ ఏదాని యూజ్ ఏంటి అంటే, మన సెల్స్ చచ్చిపోయాయి అనుకోండి, రిపేర్ అవుతాయి. డ్యామేజ్ సెల్స్ని నీట్గా ఫామ్ అవడానికి ఫామ్ అవుతుంది. అంటే రిపేర్ ఆల్ డ్యామేజ్డ్ సెల్స్, రీస్టోర్ న్యూక్లియోసైటోప్లాస్మిక్ రేషియో. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు వస్తుంటుంది. లైనింగ్ గట్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్, బ్లడ్ సెల్స్ కానీ లేకుంటే మెరిస్టమాటిక్ సెల్స్ కానీ, ఎపికల్ మెరిస్టమ్, షూట్ ఎపికల్ మెరిస్టమ్, రూట్ ఎపికల్ మెరిస్టమ్, లేటరల్ బడ్స్, అలాంటి దానికి లేటరల్ క్యాంబియంకి, అలాంటి దానికి అన్నిటికీ మైటాసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఈక్వేషనల్ డివిజన్. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటే పేరెంట్లో డాటర్ సెల్స్లో కూడా అన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఈక్వేషనల్ డివిజన్ అంటాం. సో ఇప్పుడు మైటాసిస్ అయిపోయింది. మియాసిస్కి వెళ్ళే ముందు ఒకసారి మనం డయాగ్రామ్స్ చూద్దాం. ఎందుకంటే అర్లియర్ ప్రోఫేస్లో ఎలా చిందరవందరగా ఉంటాయి, ప్రోఫేస్కి వచ్చిన తర్వాత కండెన్సేషన్ ఎలా జరిగింది, ఆ కండెన్సేషన్లో షేప్ ఎలా ఉంది, మెటాఫేస్లో షేప్ ఎలా ఉంది, అలా ఒకసారి డయాగ్రామ్స్ ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్ చూసుకుందాం, నీట్గా అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది అర్లియర్ ప్రోఫేస్. ఈ క్రోమోజోమ్ ఇది చూడండి, ఇది ఒక థ్రెడ్లా ఉంది, ఇది ఒక థ్రెడ్లా ఉంది, అట్టా పడితే ఎట్టు ఉంది, దాని ఇష్టం వచ్చినట్టు ఉంది. ఇప్పుడు లేటర్ ప్రోఫేస్లో చూసామనుకోండి, ఇవి రెండు కలుసుకొని ఒకలాంటి రెండు ఒకలాంటి ఒక షేప్లో ఫామ్ అయినాయి. ఆ షేప్లో ఉంది కానీ ఎలా పడితే అలా ఉన్నాయి, ఒక ఆర్డర్లో లేవు, పద్ధతి లేదు, పాడలేదు దీనికి. ఇప్పుడు మెటాఫేస్లో ప్రోఫేస్లో కండెన్సేషన్ ఉంది, ఇలా ఉంది చూసారా, ఇలాంటివి కండెన్స్ అయ్యి ఈ ఒక షేప్లో మారినాయి. అంటే ఇప్పుడు మనకి మధ్యలో ఇది సెంట్రోమియర్ వచ్చింది అనుకోండి, అటాచ్మెంట్కి ఈజీగా అలా అయ్యే పద్ధతిలో ఉన్నాయి. మెటాఫేస్కి వచ్చామనుకోండి, నేను ఇప్పుడే చెప్పా, ఎస్టర్స్ ఫామ్ అయినాయి. ఎస్టర్స్ అన్నీ కలిసి స్పిండిల్ ఫైబర్స్లా ఫామ్ అయ్యి సెంట్రోమియర్కి అటాచ్ అయినాయి. ఇలా అటాచ్ అయ్యిండేవి ఇలా ఈక్వేటర్ లైన్, మెటాఫేసిక్ ప్లేట్, ఈక్వేటర్ లైన్ ఒక అరేంజ్మెంట్ వస్తుంది అని చెప్పా. నెక్స్ట్ ఇంకా అనాఫేస్ చూసామనుకోండి, సెంట్రోమియర్ ఉందిగా, ఇది అటాచ్డ్,
ఇలా ఒకటి లాక్కుంటుంది, ఇలా ఒకటి లాక్కుంటుంది, ఒక లైన్లో వచ్చింది. సో సెంట్రోమియర్స్ అనేవి డబల్ అవుతాయి. అన్న ఫేస్లో చూసినారా, ఆపోజిట్ సైడ్స్కి లాక్కొని ఉన్నాయి క్రోమాటిడ్స్ కానీ, క్రోమోజోమ్స్ కానీ, సెంట్రోమియర్స్ ఎన్ని ఉన్నాయి కానీ. ఈజీగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఎన్ని క్రోమాటిడ్స్ ఉన్నాయి, ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను వేసిన డయాగ్రామ్కి దీనికి తేడా ఉందిలేండి. ఎందుకంటే నేను దాంట్లో 2n 4c కండిషన్ తీసుకున్నాను, ఇందులో నార్మల్గా వేరే కండిషన్ తీసుకున్నాడు. సరే, లాస్ట్లో అన్ని దాని గురించి మాట్లాడదాము. ఇప్పుడు టీలోఫేస్కి వచ్చామనుకోండి. ఇదిగో టీలోఫేస్లో సెల్ ఆర్గనల్స్ అన్నీ ఒక గుంపుగా మారి ఎస్టర్ దగ్గరకు వచ్చేసినాయి, ఆపోజిట్ పోల్స్కి వచ్చేసినాయి, క్లస్టర్స్ అయిపోయినాయి. ఇండివిజువాలిటీ దాని ఎలిమెంట్స్ మొత్తం లాస్ అయిపోయినాయి, రెండుగా మారిపోయినాయి. ఇంటర్ఫేస్ నుంచి టీలోఫేస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, సైటోప్లాజం సైటోప్లాజం డివిజన్ వల్ల 2 ఫామ్ అయినాయి. ఈ 2 ఫామ్స్ మళ్ళీ ఇంటర్ఫేస్ వెళ్తాయి అనమాట. అంతేగా రిపీట్ అయితేనే ఉంటుంది. ఇలా ఫామ్ అయింది సెల్స్ ఇంటర్ఫేస్లో, మళ్ళీ సెల్ డివిజన్ అయ్యి ఇవి 2 అవుతాయి, మళ్ళీ ఇంటర్ఫేస్కి వస్తాయి. అట్టా క్రమ పద్ధతిలో ఫాలో అవుతూనే ఉంటాయి. ఇవి ఎన్సీఆర్టీ డయాగ్రామ్స్. ఒకసారి ఎన్సీఆర్టీ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇవి మాడ్ అంటే అంటున్నావు అన్న, ఏందన్నా నువ్వు? క్యారోకైనసిస్ ఫాలోడ్ బై సైటోకైనసిస్, క్యారోకైనసిస్ ఫాలోడ్ బై సైటోకైనసిస్, క్యారోకైనసిస్ అయిపోయినాక సైటోకైనసిస్ జరుగుతుంది అంటే సైటోకైనసిస్ 2గా ఫామ్ అవుతుంది. ఒకవేళ అది జరగకపోతే ఏమవుతుంది అంటే ఏం లేదండి, సైటోకైనసిస్ జరగలేదు అనుకోండి, 2 న్యూక్లియస్ ఒకే సెల్లులో ఉన్నట్టు కనబడుతుంది. అంటే మీకు అర్థం కాదు కదా, నీట్గా చెప్తా, డయాగ్రామ్లో వచ్చేయండి. ఇది కనబడుతుందా, ఇదంతా ఒకటే సెల్, ఒక్క సెల్లులో 2 న్యూక్లియస్ ఉన్నాయి. సైటోకైనసిస్ జరగడం వల్ల, ఇది అనిమల్ అనుకోండి, ఇటు నుంచి ప్రెజర్ అయ్యి డివైడ్ అయిపోయింది. డివైడ్ అవ్వడం వల్ల 2 సెల్స్ ఫామ్ అయినాయి. అంటే ఇదొక సెల్, ఇందులో ఒక న్యూక్లియస్ ఉంటుంది, ఇందులో ఒక న్యూక్లియస్ ఉంటుంది. కానీ ఇది చూసారా, టీలోఫేస్లో ఇదొక న్యూక్లియస్ ఒకే సెల్లులో ఉంది. అంటే మల్టీ సెల్యులర్ కండిషన్ ఫామ్ అయింది ఇక్కడ. అలాంటి మల్టీ సెల్యులర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పన్నా అంటే కోకోనట్ ఒకటేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ మనం సెక్షువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో గురించి మాట్లాడదాం అప్పుడు. ఇప్పుడైతే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సైటోకైనసిస్ ఫాలో అవ్వలేదంటే ఖచ్చితంగా న్యూక్లియస్లు ఎక్కువగా ఉండి మల్టీ న్యూక్లియర్ కండిషన్ ఫామ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ కోకోనట్. నేను ఇది కైనటోకైనసిస్ నాట్ ఫాలోడ్ బై సైటోకైనసిస్ అని రాశాను. ఆ 2 ఒకటి, నేను ఇంతవరకు చెప్తుండేది. సరే, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, నేను రెండు విషయాలు అందరూ కన్ఫ్యూజ్ అవ్వడం చూశాను. సైటోప్లాస్మిక్ ఇందాకే చూసాం, సిగ్నిఫికేషన్స్ ఆఫ్ మైటోసిస్లో న్యూక్లియర్ సైటోప్లాస్మిక్ రేషియో అనేది ఫామ్ అవుతుంది, ఎక్కువగా ఫామ్ అవుతుంది, మెయింటైన్ చేస్తుంది, ఆ రేషియోని మెయింటైన్ చేస్తుంది అని మాట్లాడినాము. కానీ ఇక్కడ సెల్ గ్రోత్, సెల్ డివిజన్ 2 ఉన్నాయి, బాగా గుర్తుపెట్టండి. సెల్ గ్రోత్ రిజల్ట్ ఇన్ డిస్టర్బింగ్ నాట్ రీస్టోర్. అర్థం కాదుగా, నీట్గా చెప్తానండి. సెల్ గ్రోత్ అనేది రిజల్ట్ ఇన్ డిస్టర్బింగ్ అంటే ఏం లేదండి, అది రీస్టోర్ చేయలేదు అని చెప్తుంది. డిస్టర్బింగ్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ రీస్టోర్. నేను కలిపి చెప్పేసినాను, ఒకసారి చూసుకోండి. డిస్టర్బింగ్ అంటే ఏంటి, నాట్ రీస్టోర్. సెల్ గ్రోత్ అనేది రీస్టోర్ చేయలేదంట, ఏది న్యూక్లియోసైటోప్లాస్మిక్ రేషియోని రీస్టోర్ చేయలేదు. ఏది రీస్టోర్ చేయగలదంటే సెల్ డివిజన్లో మాత్రమే ఈ క్యాపబిలిటీ ఉంటుంది టు రీస్టోర్ ద న్యూక్లియోసైటోప్లాస్మిక్ రేషియో. సెల్ గ్రోత్లో అలాంటిది ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకొని ఎన్సీఆర్టీలో చూసి అబ్బా సెల్ గ్రోత్, సెల్ డివిజన్ అని అలాంటివి ఏం లేకుండా సెల్ గ్రోత్ రిజల్ట్ ఇన్, ఇది ఎన్సీఆర్టీలో సెల్ గ్రోత్ రిజల్ట్ ఇన్ డిస్టర్బింగ్ అనేది. డిస్టర్బింగ్ అంటే మీనింగ్ చెప్పుకున్నాము, నాట్ రీస్టోర్ అని. సెల్ డివిజన్ అంటే సెల్ గ్రోత్ అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల నుంచి పెద్దగా అవుతున్నాం, అడల్ట్ స్టేజ్కి వస్తాం, అడల్ట్ స్టేజ్ నుంచి ముసలాళ్ళు అవుతాం, గ్రోత్ జరుగుతుంటుంది. కానీ నేను గ్రోత్ గురించి మాట్లాడడంలే, సెల్ డివిజన్ అంటే ఒక సెల్ చచ్చిపోయింది అనుకోండి, ఇంకో సెల్ ఫామ్ అవుతుందిగా, ఆ ఫామ్ అయినప్పుడు రీస్టోర్ ద న్యూక్లియోసైటోప్లాస్మిక్ రేషియో అని చెప్తున్నా.